శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చందమామ నుంచి శ్రీ ఎం. బాలచంద్రరావు గారి రచన 'పోయిన ఆవులు' అనే ఒక చక్కని కథను చదివి వినిపించబోతున్నాను. ఇంకా కథలోకి వెళ్దాం. ఒక పర్వత ప్రాంతంలో రామన్న అనే దిక్కులేని కుర్రవాడు ఒకడుండేవాడు. వాడు పని కోసం వెతుక్కుంటూ ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి పోతూ కొండలు ఎక్కుతూ దిగుతూ చివరకు ఒక ఆసామి వద్దకు వచ్చి పని అడిగాడు. నిన్ను పనిలో పెట్టుకుంటాను. మాకు 10 ఆవులున్నాయి. వాటిని రోజు అడవికి తీసుకుపోయి మేపి తిరిగి ఇంటికి చేర్చాలి. నీకు 1 ఏడాది గడువిస్తాను. ఈలోగా నా ఆవుల మంద రెట్టింపయిందా పెళ్లి చేసి నిన్ను బతికున్నన్నాళ్ళు పోషిస్తాను. అలా కాక మరో విధంగా జరిగిందో ఏం చేస్తానో ఇప్పుడు చెప్పను అన్నాడు ఆసామి. ఆసామి చెప్పిన నిబంధనలకు ఒప్పుకుని రామన్న ఆయన వద్ద పనికి కుదిరాడు. వాడు రోజు ఆవులను అడవికి తోలుకుపోయి మేపి ఇంటికి తెస్తూ వచ్చాడు. ఒకరోజు అడవిలో రామన్న పశువులను మేపే చోటికి ఎవరో కుర్రవాడు వచ్చి రామన్నతో పాటు చెట్టు కింద కూర్చుని సరదాగా ఏవేవో కబుర్లు చెప్పాడు. పొద్దువాలి రామన్న ఆవులను ఇంటికి తొలుకుపోయే వేళ అయినప్పుడు రెండో కుర్రవాడు రామన్నతో నీకొక తమాషా చూపిస్తాను చూడు అంటూ కొన్ని చిన్న చిన్న రాళ్లను ఒక చిన్న గుట్టగా పేర్చి దాన్ని మంత్రించినట్లు నటించాడు. ఎందుకు అలా చేస్తున్నావు అని రామన్న వాణ్ణి అడిగాడు. ఈ రాళ్ల కుప్పకు మంత్రం వేశాను. రేపు పొద్దున మనం ఇక్కడికి వచ్చేసరికి ఈ కుప్ప జీడి మిఠాయిగా మారి ఉంటుంది, చూసుకో అన్నాడు రెండో కుర్రాడు. రామన్న వాడి మాటలు నమ్మలేదు. కానీ వాడి మర్నాడు వచ్చేసరికి నిజంగానే అక్కడ జీడి మిఠాయి కుప్ప ఉన్నది. రామన్న వచ్చే సమయానికే ఇంకో పక్క నుంచి ఆ కుర్రాడు నా మంత్రం పారిందా అంటూ వచ్చాడు. దగ్గరికి వచ్చి మిఠాయి చూసి నే చెప్పలేదా ఉండు దీన్ని మనమిద్దరము తిందాం అంటూ మిఠాయిని జాగ్రత్తగా 2 భాగాలు చేసి ఒకటి రామన్నకిచ్చాడు. రెండోది తను తీసుకున్నాడు. ఇద్దరు ఎవరి భాగాలు వాళ్ళు తిన్నారు. తన వంతు మిఠాయి శాంతం తినే లోపలే రామన్నకు మత్తులాగా నిద్ర ముంచుకొచ్చింది. ఆ రెండో కుర్రాడు దొంగల తాలూకు మనిషి. వాడు రామన్నకిచ్చిన మిఠాయి భాగంలో మత్తుమందున్నది. అందుకే రామన్నకు ఒళ్ళు తెలియని నిద్ర వచ్చింది. రామన్నకు స్పృహ తెలియకుండా పోయిన కొద్దిసేపటికి చెట్ల చాటు నుంచి 4 దొంగలు వచ్చారు. రామన్నను కదిలించి చూశారు. వాడు మంచి మత్తులో ఉన్నాడు. దొంగలు 10 ఆవుల మెడల్లోనూ ఉండే మువ్వల పట్టెడలు విప్పి కుర్రాడికిచ్చారు. వాడు వాటిని కిందుగా ఉండే చెట్ల కొమ్మలకు వేలాడకట్టాడు. తరువాత ఆవులను తోలుకుంటూ దొంగలు వాళ్ళ కుర్రాడు వెళ్ళిపోయారు. తరువాత చాలాసేపటికి రామన్నకు కొద్దిగా స్పృహ తెలిసింది. కానీ కళ్ళు తెరవలేకపోయాడు. గాలికి కొమ్మలు ఊగుతూ ఉంటే మువ్వలు చప్పుడు చేస్తున్నాయి. ఆవులు మేతమేస్తున్నాయి కదా అనుకుని వాడు మళ్ళీ నిద్రమత్తులో పడిపోయాడు. వాడికి పూర్తిగా స్పృహ వచ్చేసరికి పొద్దు పూర్తిగా వాలిపోయింది. వాడు లేచి కూర్చుని కళ్ళు తెరిచి చూస్తే కనుచూపు మేరలో 1 ఆవు కూడా లేదు. మువ్వల చప్పుడు చెట్ల కొమ్మల కింద నుంచి వస్తున్నది. రామన్న మువ్వల పట్టెడలు 10 తీసుకుని ఇంటికి వెళ్ళి తన యజమానితో ఆవులను ఎవరో ఎత్తుకుపోయారు అని బిక్కముఖం వేసుకుని చెప్పాడు. యజమాని రామన్నను ఏమీ అనలేదు. శాంత అని తన కూతురిని పిలిచి ఈ పట్టెడలను కూడా మిగిలిన 90 పట్టెడలతో చేర్చిపెట్టు అన్నాడు. ఆయన తన మీద ఆగ్రహించినందుకు రామన్న చాలా సంతోషించాడు. మర్నాడు ఉదయం యజమాని రామన్నను పిలిచి వాడికొక సంచి ఇచ్చి నువ్వు అడవికి వెళ్ళి ఈ గోతం నిండా తుమ్మముళ్ళ కంప తీసుకో, 1 కట్ట చింతబరికెలు కోసుకో, 2 పట్టుకుని త్వరగా రారా అన్నాడు. రామన్న అడవికి వెళ్ళి గోతం నిండా తుమ్మముళ్ళ కంప వేసుకుని చంకలో చింతబరికెల కట్ట పెట్టుకుని ఇంటి దారి పట్టాడు. మధ్యదారిలో యజమాని కూతురు శాంత ఎదురు తగిలి ఏమిటి నువ్వు చేస్తున్నది? వీటిని మా నాన్న ఎందుకు తెమ్మన్నాడో నీకు తెలియలేదా? నిన్ను తుమ్మముళ్ళ మీద పడుకోపెట్టి ఈ చింతబరికలతో బాదటానికి. వాటిని అవతల పారేసి ఎటైనా పారిపో. మా నాన్న 9 మందిని అది వరకు ఇలాగే శిక్షించాడు. మాకు 100 ఆవులుండేవి. పదేసి చొప్పున అన్నింటినీ దొంగలు ఎత్తుకుపోయారు. మేము మా ఆవులన్నింటినీ భాగ్యలక్ష్మి అని పిలిచేవాళ్ళం. ఆ పేరుతో పిలిస్తే అవి పలికేవి. నీకు మా నాన్నను మంచి చేసుకోవాలని ఉంటే మా 100 ఆవులను సంపాదించి మరీ మా నాన్న ఎదుటపడు, లేదా మళ్ళీ ఈ ఛాయలకు రాకు అన్నది. రామన్న తెలివిగలవాడు. వాడు పశువులను కాచే పనే చెయ్య నిశ్చయించాడు. కానీ కనీసం 100 ఆవులన్నా లేని వాళ్ల దగ్గర పని చెయ్య తలచలేదు.
విచారిస్తూ వెళ్ళగా ఒక దూర గ్రామంలో ఇంకో గోస్వామి దగ్గర 200 ఆవులు దాకా ఉన్నట్లు తెలిసింది. రామన్న ఆ గోస్వామి వద్దకు వెళ్ళి తనకు మందను కాచే పని ఇవ్వమని అడిగాడు. సమయానికి వచ్చావు, నాకు ఆవులను కాసేవాడొకడు కావాలి. నా నియమాలు నీకు నచ్చినట్లయితే పనిలో చేరు, లేదా నీ దారిన నువ్వు వెళ్ళు. నేను నిన్ను 3 నెలల పాటే పనిలో ఉంచుకుంటాను. నీకు వేరే జీతం ఏమీ ఇవ్వను. 3 నెలలు అయ్యాక నువ్వు పిలిస్తే వచ్చే ఆవులను నీకిచ్చేస్తాను. వాటిని నువ్వు తోలుకుపోవచ్చు. అవే నీ జీతం డబ్బులు అన్నాడు గోస్వామి. ఆ గోస్వామి దొంగబేరం చేసేవాడు. దొంగలు తెచ్చిన ఆవులను చౌకగా కొంటూ ఉంటాడు. ఈ విధంగా కొన్న ఆవులే అతనికున్న 200ను. ఏ కాపలా వారిని 3 నెలలు మించి ఉంచడు. 3 నెలల లోపల ఆవును పిలిస్తే వచ్చేటంతగా మచ్చిక చెయ్యటం ఏ కాపరి కుర్రాడికి సాధ్యం కాదు. అందుచేత రామన్నకు ముందు పనిచేసిన కుర్రాడికి ఎవడికి జీతం ఏ రూపంలోనూ ముట్టలేదు. రామన్న మొదటి రోజున 200 ఆవుల మందను దూరంగా మేతకు తోలుకుపోయి అవి మెసేటప్పుడు తాను కూర్చున్న చోటు నుంచి భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి అని 2-3 సార్లు పిలిచాడు. వెంటనే మందలో సగం ఆవులు మేత మాని రామన్న దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాయి. రామన్న వాటిని అన్నింటినీ నిమిరి తట్టి వెళ్ళి మెయ్యండి అని పంపేశాడు. అవన్నీ రామన్న మొదటి యజమాని పోగొట్టుకున్న ఆవులేనని వాడికి రూఢిగా తెలిసిపోయింది. వాడు ఎట్లాగో 3 నెలలు ముగించేశాడు. ఆ రోజు గోస్వామి వాడిని పిలిచి, రేపు నువ్వు వెళ్ళిపోయేటప్పుడు పిలిస్తే నీ వెంట వచ్చే ఆవు ఏదైనా ఉంటే తోలుకుపోవచ్చు అన్నాడు. మర్నాడు పొద్దున్నే రామన్న ఊళ్ళోకి వెళ్ళి ఊళ్ళో ఉండే 4 పెద్దలను ఆహ్వానించి తన వెంట పెట్టుకుని యజమాని దగ్గరికి వచ్చాడు. వీళ్ళందరినీ ఎందుకు తెచ్చావురా అని గోస్వామి అడిగాడు. ఏమో బాబు, ఏ ఆవైనా నేను పిలిస్తే నా వెంట వచ్చిందనుకోండి, మీరు దాన్ని నా వెంట తీసుకుపోనిస్తారు. కానీ నేను ఆవును దొంగతనంగా తీసుకుపోతున్నాననుకుని ఈ పెద్ద మనుషులు అడ్డగించవచ్చు. నాకు వచ్చే జీతమేదో వీరందరూ చూస్తూ ఉండగానే తీసుకుపోవటం మంచిది కదా అన్నాడు. సరే, ఆవులను కేకయ్యి, నీ వెంట ఏ ఆవు వస్తుందో చూస్తాం అన్నాడు గోస్వామి చిరాకుగా. రామన్న మంద ఉన్న చోటికి వెళ్ళి భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి అని కేకలు పెట్టాడు. వెంటనే 100 ఆవులు పరిగెత్తుకుంటూ వచ్చి రామన్నను చుట్టుముట్టాయి. పెద్దలందరూ చూస్తూ ఉండగా రామన్న నూరింటిని ఎంచి నోరు తెరుచుకుని చూస్తున్న గోస్వామి దగ్గర, గ్రామ పెద్దల దగ్గర సెలవు పుచ్చుకుని వాటితో మొదటి యజమాని ఇంటికి వెళ్ళి, ఇవిగో బాబు, మీ 10 ఆవులను 100 చేసి తెచ్చాను అన్నాడు. శాంత గబగబా మువ్వల పట్టెడలను అన్నింటినీ తెచ్చి అన్ని ఆవుల మెడలకు తగిలించింది. శాంత తండ్రి ఏమీ అనలేదు. పురోహితుణ్ణి పిలిపించి రామన్నకు శాంతనిచ్చి పెళ్లి చేసి కూతురిని అల్లుణ్ణి తన ఇంటనే ఉంచుకున్నాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. నమస్కారం.